హాయ్ అండి, నమస్తే. ధూల్పేటలోని వినాయకుల విగ్రహ తయారీ వీడియోకి స్వాగతము. మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ధూల్పేట ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉంది. ఇది గోషామహల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ క్రిందకి వస్తుంది. ఇక్కడ గణేష విగ్రహాల తయారీ తరతరాలుగా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ అనేక కుటుంబాలు ఈ భారతదేశం నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు గణేష విగ్రహాల తయారీలో ప్రసిద్ధి పొందారు. మనకు ధూల్పేటలో ఏ వీధికి వెళ్ళినా గణేష్ విగ్రహాల తయారీయే కనిపిస్తుంది. అక్కడ షెడ్లలో వీళ్ళు గణేష విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అనేక మట్టి విగ్రహాలు మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఇక్కడ విగ్రహాలని తయారు చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు దీని మీద ఆధారపడి జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. ధూల్పేటలో నివాసం ఉంటున్న అనేక కుటుంబాలు ఇక్కడ విగ్రహాల తయారీలో ప్రాముఖ్యతను సంపాదించుకొని ప్రతి సంవత్సరము గణేష చవితికి వినాయకుని విగ్రహాలు తయారు చేయడమే కాకుండా అనేక ప్రాంతాలకి సప్లై చేస్తున్నారు. ఇక్కడ బొంబాయి, ఢిల్లీ, ఇంకా బెంగళూరు వంటి నగరాలకు కూడా వాళ్ళు విగ్రహాలను పంపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము. దేవుని విగ్రహాల తయారీ మా కులవృత్తే కాకుండా అది ఒక పవిత్రమైన కార్యంగా వీళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ తరతరాలుగా శిల్పులు విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇంచుమించు 1 అడుగు ఎత్తు ఉన్న విగ్రహాల దగ్గర నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఉన్న పిఓపి విగ్రహాలను కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలు కావాలంటే వీళ్ళకు ముందుగా ఆర్డర్ చేయాలి. ఈరోజు ఉదయం నేను ధూల్పేట వచ్చాను. ఇక్కడ విగ్రహాల తయారీ అది చూడడానికి, వాటి ఫోటోగ్రఫీ తీసుకోవడానికి వచ్చాను. ఈ సందర్భంగా నేను ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులను కలిసి, శిల్పులను కలిసి వారి బాగోగుల్ని తెలుసుకున్నాను. ఈ శిల్పులంతా వారి తాత ముత్తాతల దగ్గర ఈ విగ్రహాల తయారీలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. వీరితో కలిసి ముచ్చటించిన సంభాషణని మరి చూద్దామా ఈ వీడియోలో? పదండి. మీ పేరు? సుబోధ్. మీరు ఈ గణేష విగ్రహాలు చేసే కళాకారుడు కదా మీరు? అవును, మేము వినాయక విగ్రహాలు తయారు చేయడం అనేది మా ఫ్యామిలీ వృత్తి. మా తాత ముత్తాత ఆ టైం నుంచి చేస్తున్నాం. ఇంకా ఫ్యామిలీ వాళ్ళందరూ దీంట్లో ఇదే మెయిన్ ప్రొఫెషన్. యాక్చువల్లీ మేకింగ్ గణేష్ ఐడల్ ఇస్ ద మెయిన్ ప్రొఫెషన్. మీరు హైదరాబాద్ చెందిన వాళ్ళేనా? ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. దే ఆర్ హిందీ స్పీకింగ్ పీపుల్. I saw many people are speaking Hindi only. That's why I got that. It's almost 200 years. Oh, okay. We are very old migrants. That is how city develops, na? I know. It's nice to get such artists to the city. ఇది మీకు ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారు మాకు తెలుగులో చెప్పండి. దీన్ని ఈ గణేష ఫస్ట్ మీ స్కెచింగ్ అది చేస్తారా? వినాయక విగ్రహాలు ఒక శిల్పం తయారు చేయాలంటే ఒక మట్టితో కానీ లేదంటే పిఓపితో ఒక ఫస్ట్ విగ్రహం తయారు చేస్తారు. ఫస్ట్ విగ్రహం అయిన తర్వాత దానికి అచ్చు తీసుకుంటారు. మోల్డ్ అనేది ఉంటుంది, అచ్చు ఉంటుంది. సో అచ్చు తీసుకున్న తర్వాత ఆ అచ్చుతో పిఓపిలో మీరు మల్టిప్లై చేయొచ్చు పీసెస్. మీకు 10 కావాలంటే 10 పీసెస్, 20 కావాలంటే 20 పీసెస్. అట్లా మీరు పీసెస్ మల్టిప్లై చేయాలంటే మోల్డింగ్ చేయాలి. రబ్బర్ మోల్డ్ అయినా చేయాలి, అదర్వైజ్ ఫైబర్ మోల్డ్ అయినా చేయాలి. సో పెద్ద విగ్రహాలకి ఫైబర్ మోల్డ్ ఉంటుంది, పెద్ద విగ్రహం రబ్బర్ మోల్డింగ్ కూడా ఉంది. సో దీని తయారీకి కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి? ఫైబర్ మోల్డ్ చేయడానికి ఫైబర్ మెటీరియల్ ఉంటుంది, లైక్ రెజిన్, ఫైబర్ మ్యాట్ ఉంటుంది. సో కెమికల్స్ ఉంటాయి, లైక్ క్యాటలిస్ అండ్ ఎక్సెట్రా. అవి కలిపి మిక్స్ చేసి అప్లై చేసి అది గట్టిగా అయిపోతుంది లిక్విడ్. సో దట్ ఈస్ హౌ ఫైబర్ మోల్డ్ ఇస్ మేడ్. అండ్ మోల్డింగ్ తర్వాత మెయిన్ వర్క్ ఇస్ హౌ టు లైక్ పిఓపిలో కాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చేసిన తర్వాత దానిపైన మట్టితో, డెల్లా వైట్ మట్టితో ఫినిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇస్ కలరింగ్. ఫిఫ్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇస్ కలరింగ్. సో ఇట్లా 5-6 స్టేజెస్ ఉంటాయి. ఫ్లేవర్ ఫస్ట్ మోల్డింగ్ స్టేజ్, కాస్టింగ్ తర్వాత ఫినిషింగ్ తర్వాత కలరింగ్. సో ఇప్పుడు మీరు ఫినిషింగ్ స్టేజ్లో లాస్ట్ శాండ్ పేపర్ ఫినిషింగ్ స్టేజ్లో ఈ విగ్రహం ఉంది.
సో పిల్లలేమో ఇక్కడ శాండ్ పేపర్ ఫినిషింగ్ చేస్తున్నారు. శాండ్ పేపర్ ఫినిషింగ్ అయిన తర్వాత దీనిపైన పెయింట్ అప్లై చేస్తారు, బేసిక్ ప్రైమర్ కోట్. అండ్ ఆఫ్టర్ అప్లైయింగ్ బేసిక్ ప్రైమర్ కోట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా డెంట్స్ ఉంటే మళ్ళీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఫైనల్ కలరింగ్ అది కలర్ అయిన విగ్రహాలు మీరు అవుట్ సైడ్ ఉండండి చూసాము. అయితే దీనికి ఇప్పుడు ఎంత కలర్ పడుతుంది అదొక ఐడియా ఉంటుందా మీకు? క్లీనింగ్ దీని ఏమంటారు? ఇస్కా క్యా బోల్తే? శాండింగ్. శాండ్ పేపర్. ఓకే, ఇంత విగ్రహానికి శాండింగ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 day. 1 day. దెన్ కలరింగ్ చేయడానికి ఎక్కడ ఏ ఏరియాలో ఏ కలర్స్ కావాలి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేస్తారు. మల్టీ కలర్ గణేషాస్, మల్టీ కలర్ పంచ ప్లేస్ లో పంచ కలర్ రావాలి, షాల్వా ప్లేస్ లో షాల్వా కలర్ రావాలి, బాడీ కలర్ నౌ డేస్ లైక్ చాలా మంది వెరైటీ ఆఫ్ బాడీ కలర్స్ చాయిస్ చేస్తారు. స్కై బ్లూ బాడీ కావాలి, లేదంటే డార్క్ గ్రే కావాలి, లేదంటే మన న్యాచురల్ లైట్ బ్రౌన్ స్కిన్ టోన్ కావాలి. వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం కస్టమర్ చాయిస్ మీద బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కలర్ మనం పెయింట్ చేసి ఇస్తాం. ఇప్పుడు కలరింగ్ వేరే ఆర్టిస్ట్ ఉంటారా, వీళ్ళే చేస్తారా? నో, ఇట్ ఈస్ ఆల్ టీమ్ వర్క్. కాస్టింగ్ టీమ్ డిఫరెంట్, మోల్డింగ్ టీమ్ ఇస్ డిఫరెంట్, ఇంకా ఫినిషింగ్ టీమ్ ఇస్ డిఫరెంట్, కలరింగ్ టీమ్ ఇస్ ఆల్సో డిఫరెంట్. పెయింటర్స్ వాళ్ళు they don't come into other areas. Their total focus is on painting. అవి ఏ పెయింట్స్? అక్రిలిక్ పెయింట్? అక్రిలిక్ ఎమల్షన్స్. అక్రిలిక్ ఎమల్షన్స్ వాడతారు. కొన్ని ప్లేసెస్లో ఇంకో కలర్ కూడా వాడతారు, కార్ పెయింట్. ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్. ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇంత పెద్దగా ఈకో ఫ్రెండ్లీ చేయడానికి అవ్వదా? ఎంత పెద్ద విగ్రహం ఎకో ఫ్రెండ్లీ చేయాలంటే దానికి ఖర్చు ఎక్కువ. ఇది పిఓపి విగ్రహం కాబట్టి తక్కువ ఖర్చులో ఇంత పెద్ద విగ్రహం మనం చేయగలుగుతున్నాం. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అండ్ eco friendly మట్టి గణేషాస్ ఆర్ నాట్ ఈజీలీ ట్రాన్స్పోర్టబుల్. బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఆన్ ద సైట్ చేస్తే మళ్ళీ ఆన్ ద సైట్ వాళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ అండ్ అకామిడేషన్ చాలా ఇష్యూ. అక్కడ కూడా మౌల్డింగ్ నుంచి అన్ని స్టార్ట్ చేయాలి. మోల్డ్ ఒకటి తయారు చేసుకొని మీరు డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి చేయవచ్చు. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. బట్ చిన్న విగ్రహాల్లో చేస్తున్నారు. ఒక మంచి పాజిటివ్ చేంజ్. ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ చేస్తున్నారు. దానికి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా టెర్రకోటా మట్టి వాడతారా? దానికి టెర్రకోటా మట్టి, ఇంకా కూడా గార్డెన్ క్లే కూడా కొంతమంది వాడుతున్నారు. ఫర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యాక్చువల్ విగ్రహాలు మా తాత వాళ్ళు చేసిన టైంలో అది టెర్రకోటా క్లేనే చేశారు. ఈవెన్ మోల్డ్ కూడా టెర్రకోటా క్లేలో చేసి దాన్ని కాల్ చేసి గట్టిగా చేసి అట్లా కాస్టింగ్ చేస్తారు. కంప్లీట్లీ టెర్రకోటా క్లే. Later on in 60s and 70s, slowly POP became popular. Size పెరగడం స్టార్ట్ అయింది. So that is how POP came. దీనికి మీరు ముందరే ఆర్డర్స్ తీసుకుని ఉంటారా, అట్లా చేస్తూ పోతుంటే ఆర్డర్స్కి మీరు సప్లై చేస్తారా? జనరలీ మన సొంత ఐడియాస్ బేస్ చేసుకుని మనం ఒక డిజైన్ తయారు చేసిన తర్వాత, దుల్పేట అనేది ఒక చరిత్ర ఉంది. 75 years 80 years నుంచి ఇక్కడ వినాయక విగ్రహాలు. ఇట్స్ ఎస్టాబ్లిష్ ప్లేస్, ఎస్టాబ్లిష్ మార్కెట్. సో ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు. నలుగురు ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి అన్ని ప్లేసెస్లో అన్ని చోట్ల తిరిగి ఎక్కడ వాళ్ళ విగ్రహం నచ్చితే బుక్ చేసుకుంటారు అడ్వాన్స్ పైసలు. సో కొంతమంది మాకు క్యాలెండర్ తీసుకొచ్చి ఇట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలంటే కూడా చేసేవాళ్ళు ఉన్నారు. 2 విధాలుగా ఉన్నాయి. వర్క్ అనేది అన్ని విధాలుగా జరుగుతుంది. అయితే మొత్తం దూల్పేట అంతా వినాయకుడిని తయారు చేసే విగ్రహాలు కళాకారులు మాక్సిమం లైక్ మీకు 80% you will find people who are doing somewhere like this work. Like Ganesha is the main source of this. ఉంది కానీ అదే ఒక మీరు చెప్పినట్టు కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా. సో ముందు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. వాళ్ళేమో వినాయక విగ్రహం నిమజ్జనం కోసం సెపరేట్ ట్యాంకులు కట్టుతున్నారు. సో దట్ మనం పొల్యూషన్ ఏదైతే వాటర్ కంటామినేషన్ మనం చేస్తున్నాం అది మెయిన్ లేక్స్లో కానీ
నదిల్లో కానీ అక్కడ కలపకుండా అది ఆ ట్యాంక్లోనే వేయాలి అని ఒక పద్ధతితో మనం అది ఫాలో చేస్తే యూ కెన్ షూర్లీ లైక్ మనం కలిసి దీని ప్రయత్నం చేస్తే పొల్యూషన్ అనేది మనం ఖచ్చితంగా దీన్ని 80 to 90% మనం కంట్రోల్ చేయాలి. అది కాకుండా ఇంకా మనం ముందుగా డిసైడ్ చేసుకుని ఈకో ఫ్రెండ్లీ గణేష చేయాలి అంటే మనం కళాకారుల దగ్గరికి వచ్చి వాళ్ళని మీట్ అయ్యి మనం ఏ సైజు రిక్వైర్మెంట్స్ 6 months ముందర వస్తే ఆ సైట్కి వెళ్ళి మీరు గణేష్ చవితి టైంకి ఫినిష్ చేసి ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? షూర్లీ 6 months బిఫోర్ వాళ్ళు వస్తే మేబీ వాళ్ళు ప్లేస్ ప్రొవైడ్ చేస్తే కానీ అట్లా మనం చేయగలుగుతాం. ఓకే. దీని రా మెటీరియల్ ఇప్పుడు గణేష్ ఈకో ఫ్రెండ్లీ అంటున్నారు, దానికి రా మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి? టెర్రకోట జనరల్ భూమి నుంచి వచ్చే మట్టి, టెర్రకోట మట్టి కూడా భూమి నుంచి వచ్చే మట్టి. సో జనరల్గా మేము చిక్నీ మట్టి అని కూడా చెప్తారు. చిక్నీ మట్టి కొంచెం గార్డెన్ సాయిల్ అట్లా కలిపేసి బంక మట్టి. ఇప్పుడు అక్కడ కొబ్బరి పీచు అవి కూడా చూసాను, దాన్ని మీరు మౌల్స్కి వాడతారా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, యా దిస్ ఇస్ ద ఇంటీరియర్ సైడ్. ఇది పీచు, కొబ్బరి పీచు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇవి రెండు వేస్తే మీకు ఆ మౌల్డ్ షేప్ అది వస్తుంది. కానీ ఇంత సైజు చేయడం అనేది అసామాన్యము, కొంచెం కష్టమే అనిపిస్తుంది. This thing we are doing from so many years, almost it's been I think 50 years నుంచి అంటున్నారు మీరు. No, పెద్ద విగ్రహాలు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 25 years అయింది. ఓకే. ఈ స్కేల్లో విగ్రహాలు తయారు చేయడం అనేది ఆల్మోస్ట్ 20-25 years అయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ విగ్రహం ఖరీదు ఎంత ఉంటుంది? ఖరీదు ఆల్మోస్ట్ లైక్ 1 to 2 లక్షల వరకు ఉంటుంది ఈ సైజు. సో 1 to 1. ఇప్పుడు ఖైరతాబాద్లో చాలా పెద్ద టాలెస్ట్ గణేష చేస్తారు అంటారు కదా, అది ఎవరికైనా ఫిక్స్డ్ కళాకారులకి తరతరాలుగా వస్తుందా అది? వాళ్ళు కూడా ఫిక్స్ చేస్తున్నారు. వన్స్ అపాన్ ఏ టైం ఒకప్పుడు దుల్పేట నుంచి తయారై ఖైరతాబాద్కి వెళ్ళేది విగ్రహం 20 years 30 years బ్యాక్. తర్వాత అలా హైట్ ఇష్యూ వచ్చేసి వాళ్ళు అక్కడే తయారు చేయడం మొదలు పెట్టారు. మన వాళ్ళే చేస్తారు, దుల్పేటలో ఉన్న కళాకారులే చేస్తారు. హైదరాబాద్ విగ్రహం స్టార్టింగ్ నుంచి మన వాళ్ళే చేస్తారు. సో యూ కెన్ ఫైండ్ దిస్ థింగ్ ఇన్ దేర్ ఆల్బమ్. హైదరాబాద్ వాళ్ళ ఆల్బమ్ చెక్ చేస్తే దుల్పేట్ కళాకారులు అందరూ కనిపిస్తారు. అక్కడికి వెళ్ళి సైట్ స్పెసిఫిక్ చేస్తారు. సైట్ స్పెసిఫిక్ కూడా చేశారు కొంత కొత్త కాలం. బిగినింగ్లో అయితే ఇక్కడే తయారు చేసి తీసుకుంటారు. నైస్ టాకింగ్ చేయండి. కళాకారులు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఇక్కడ? కళాకారులు మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్ ఇష్యూ. బికాస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. సో like funding issue, if government can help and if the government can provide some good loans, right, business loans and then man provide chese adi help aitadi. And another issue is place, because Dulpet is a very old place. Okay. The old city areas chinna gallili unnayi avanni unnayi. So ekkadaina government land oka 20 ekaralu gaani oka 30 ekaralu gaani government takkuva రెంట్కి లీజ్లో ఇస్తే అక్కడ ఒక కళాకారు విలేజ్, ఒక వినాయక విగ్రహాలు తయారు చేసి ఒక విలేజ్ అనేది మనం తయారు చేస్తాం. లేక శిల్పకళా వేదిక లాగా మనం శిల్పకళా గ్రామం, శిల్పగ్రామం అన్నీ ఉన్నాయి. సో అట్లనే ఒక గణేష్ గ్రామం లాగా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ చేయడాన్ని అక్కడ ఈకో ఫ్రెండ్లీ కూడా చేయవచ్చు. అక్కడే ఇంకా ఈకో ఫ్రెండ్లీ కోసమే అది పెడితే కూడా చాలా బాగుంటుంది. పొల్యూషన్ ని మనం తగ్గించవచ్చు. మెయిన్గా మీకు అదే ప్లేస్ ఇదంతా రెంటెడ్ ప్లేసా? యా, రెంటెడ్ ప్లేస్. ఓకే. సో రెంట్ ఈజ్ ఇష్యూ అండ్ ఫండింగ్ ఈజ్ ఇష్యూ. ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు విగ్రహాలు తయారు చేయాలన్నా కొత్త చేయొచ్చు. ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ చేయడాన్ని అక్కడ ఈకో ఫ్రెండ్లీ కూడా చేయవచ్చు. అక్కడే ఇంకా ఈకో ఫ్రెండ్లీ కోసమే అది పెడితే కూడా చాలా బాగుంటుంది. పొల్యూషన్ ని మనం తగ్గించవచ్చు. రెంటెడ్ ప్లేసా? యా, రెంటెడ్ ప్లేస్. ఓకే. సో రెంట్ ఈజ్ ఇష్యూ అండ్ ఫండింగ్ ఈజ్ ఇష్యూ. ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు విగ్రహాలు తయారు చేయాలన్నా కొత్త డిజైన్స్ చేయాలన్నా 6 months 7 months పెట్టుబడి పెట్టునే ఉండాలి. పైసలేమో 1 month బిఫోర్ వస్తాయి. సో దిస్ ఇస్ ఇట్స్ లైక్ ఫార్మింగ్. లైక్ 6 months కష్టపడితే పొలాల్లో పంట వస్తుంది. ఆ టైప్లో తుఫాన్ వస్తే ఫార్మర్స్ అది ఉండదు. మార్కెట్ పడిపోతే కూడా సమస్యలు రావు. అప్పుడు we lose your profit. So last year a lot of people faced this. Market
సప్లై అయిపోయి డిమాండ్ తక్కువ అయిపోయి ఓకే విగ్రహం తయారు చేసిన రేట్లో కూడా ఇచ్చేస్తారు. సో వితౌట్ ఎర్నింగ్ సింగిల్ రూపీ ఇట్ హ్యాపన్. సో యా బట్ స్టిల్ జాగ్రత్తగా ఉండాలి. అంటే మ్యాన్ పవర్ని హ్యాండిల్ చేయడము వాళ్ళు మీరు జనరలీ వీ బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ లాట్ ఆఫ్ విలేజెస్. మన దగ్గర ఇప్పుడు యూపీ నుంచి వస్తున్నారు, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి. మన పిల్లలు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఛత్తీస్గఢ్ నుంచి. సో ఈ కాల్ దెమ్ వి ట్రైన్ దెమ్. ట్రైన్ చేసి వాళ్ళకు చేస్తే వాళ్ళు పని నేర్చుకుని మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మళ్ళీ కనిపించారు. టెంపరీ 6 months పని చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. 6 months పని చేసి వెళ్ళిపోతారు. ఓకే వాళ్ళకి డైలీ వేజెస్, మంత్లీ వేజెస్ అట్లా? డైలీ వేజెస్. డైలీ వేజెస్ వర్క్ చేస్తే శాలరీ, అదర్వైజ్ మేము వస్తాం. ఇప్పుడు మీరు చెక్కుతుంటే అదంతా కూడా కొంచెం డస్ట్ ఇన్హేల్ చేయడము అన్నీ కూడా అవుతాయి కదా. బట్ యూ నీడ్ టు బికమ్ అండ్ లిటిల్ కేర్ అండ్ ప్రికాషన్స్ యూ షుడ్. మాస్క్ పెట్టుకుంటారు, డస్ట్ ఎక్కువ ఉన్న టైంలో మాస్క్ పెట్టుకుంటారు. ఓకే పెయింటింగ్ టైంలో కూడా మాస్క్ యూజ్ చేస్తారు. ఓకే థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. ठीक है, आज एक गणेश का हेडेक मैं आपको दे रहा हूँ, फिर ज्ञान హ్యాపీ గణేష్ చవితి. హ్యాపీ గణేష చవితి. చాలా ఫోటోగ్రఫీ స్కిల్స్ అంతే మరి. ఓ ఇక్కడ చూడండి. कलर नहीं किया ना, अभी हो जाएगा. और रात में भी बनाते हैं, अभी सीजन है ना.
ఈ ప్రాంతానికి అనేక సందర్శకులు కూడా వచ్చి గణేష విగ్రహాల తయారీని చూస్తూ ఫోటోలు అవి తీసుకుంటూ ఆ వీధుల్లో ఉన్న అనేక విగ్రహాల తయారీ కేంద్రాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. బాగా ట్రాఫిక్ కూడా కనిపించింది. ఇక్కడ విగ్రహాలే కాకుండా స్వీట్స్, లడ్డూలు అవి కూడా తయారు చేసి అమ్ముతూ కనిపించారు. अच्छा 27 ईयर्स से आप किधर का? आंध्रा का? नहीं, इधर हैदराबाद का ही है। तो तेलुगु नहीं आते? तेलुगु आता जो तो परफेक्ट नहीं आता, ज़्यादा यहाँ हिंदी चलता है। अच्छा, नेटिव नॉर्थ का है, छत्तीसगढ़। छत्तीसगढ़ का आपको कौन सा प्यारा सा लगता है? अच्छा, दो भी अच्छे है, समझो दो है मॉडल। ये छोटा है, बहुत सुंदर है, बहुत कलरफुल है। हाँ, ये क्या है वो हैंड मूवमेंट है इसकी। अच्छा, आशीर्वाद दे रहे ऐसा होता है। और ये भी ना बहुत सुंदर, ये छोटा बहुत सुंदर सजाया आपने। वर्क अच्छा रहता समझो अपना, थोड़ा पीस बनाते काम अच्छा रहता। अच्छा, उसका आंख में भी लाइफ दिख रहा है। हाँ, अभी इससे ज़्यादा वो है बढ़ेगा। हाँ, बहुत अच्छा। रियलिटी रहेगा। Oh my God, it's really, I don't feel like wearing चप्पल when I go here. బట్ ఇస్కా ఆంఖే దేఖ్ లీజియే, కళ్ళు ఎంత లైవ్లీగా ఉన్నాయంటే అసలు అక్కడ స్వచ్ఛంగా గణేష అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కళ్ళు అంత ఆర్టిస్టిక్గా ఉన్నాయి. आपने पेंटिंग करते हैं? आपका पेंटिंग करने का? हम ही करते हैं। आप ही करते हैं, बहुत सुंदर है। तो कितना महीना लगाया ये करने को? ये जनवरी से चल रहा काम पूरा। अच्छा, जनवरी से चल रहा, 30 पीस बनाए थे पूरा। 30 pieces per year you make? ओके, ये कितना रहता है? ये 20 रहते हैं, ये 10 रहते हैं। 20 लाख? नहीं 20 लाख, 20 पीस बनाइए। 20 पीस ऐसा ही बनाया? 1.5 रहते। 1.5। 1.5 लाख। अब छोटा, हाँ, ये 2 लाख रुपये। 2 लाख का है। ओह, ये गणेशा है, ये राम जी है। हाँ, राम जी। राम जी। अच्छा, राम जी को जुड़ा है इधर। अब छोटा मूर्ति नहीं बनाते क्या? छोटा नहीं, लास्ट ये 10 फीट का ये सर। 10 फीट लास्ट। वो हाइट कितना है? ये 20 है, ये 22 है। ये 22। वेट कितना रहता है? इसका 2 टन रहता कम से कम। 2 टन? माय गॉड। 2.5 टन रहता। ओह, और इको फ्रेंडली बनाते हैं मिट्टी का? मिट्टी का भी बनाते हैं। अभी ये सैंपल नहीं है मिट्टी का? अभी नहीं। 8 दिन पहले ही बनाते, जब वो मिट्टी का बनाए तो क्या तलक जाता ना हो, पूरा खराब होता। अच्छा, अच्छा। तो कम टाइम में रेडी करके सेल करना पड़ता। अच्छा, तो आप अभी गणेश चतुर्थी होने के बाद सीजन हो जाता है ना, तब क्या करेगा? दुर्गा माता बनाते थे। अच्छा, दुर्गा माता के बाद में फिर जो अपने को ये साल में नेक्स्ट ईयर जो गणेश बनाने का रहता ना, उसका डाई बनाते। अच्छा, अंता नहीं बहुत चलेगा। उसको व्हाइट पेंट आता है अभी। बहुत आर्टिस्टिक है। अभी किसको दे रही है? अभी तो अपने गए समझो, मुंबई का है, एक इधर से बाहर भी भेजते हैं क्या? मैंने सोचा हैदराबाद की है। नहीं। अच्छा, अच्छा। अभी बम्बई को चले भी गया, उन्होंने कॉल भी कर दिया, अच्छा पहुंच गया गणेश भाई। अच्छा, इतना वेट कैसे शिफ्ट करते हो? क्रेन रहता ना, क्रेन। ओह माय गॉड, ये गली पे क्रेन भी आते? हाँ आता, बड़ा है रोड। बहुत सुंदर है, बहुत अच्छा है। तो बड़ा इंडस्ट्री है धूलपेट में। हाँ, धूलपेट बहुत एकदम नंबर 1 है समझो गणपति के लिए। अच्छा, अच्छा। इसके बाद दुर्गा माता इधर आंध्रा में, हैदराबाद में इतना नहीं मनाते हैं? नहीं, दुर्गा माता भी बहुत बनता है कलकत्ता के बाद में, यहीं पर ही बनता। अच्छा, अच्छा। दुर्गा माता का भी इनसे ज़्यादा सेल है उनका। अच्छा, आप समझो पूरा इको फ्रेंडली अवेयरनेस आ जाएगा हमारे लोग को। खाली इको फ्रेंडली चाहिए हमको बोल दिया तो क्या करते हैं आप? इतना बड़ा बना सकते हैं इको फ्रेंडली? बना सकते, मगर होता देखने में उतना अच्छा नहीं दिखता हो। अच्छा, कलर उसको फिनिशिंग नहीं ला सकते, उसको काम करने को बहुत प्रॉब्लम होता। अच्छा, और समझो 1.5 लाख में आ रहा ना, वो 3 लाख में भी आना मुश्किल हो रहा। उसका बजट बढ़ जाता, बजट बढ़ जाता। कस्टमर ले नहीं सकता वो बनाएगी तो। टूट जाएगा? टूट जाएगा नहीं, रेट ज़्यादा हो जाता। अच्छा रेट, अब ये 1.5 लाख रुपए देने के आसे ही कई कस्टमर सोचते इतना लगाना नहीं लगाना रेट बोल। अच्छा, इसको 1 लाख में दो, 1,20,000 में दो बोल। तो अपन बजट तो अपन कितना भी लगा सकते, अपने को निकलना भी ना। हाँ, अपन लगाने को तो कितने भी लगा सकते। क्या प्रॉब्लम्स फेस कर रहे हैं आप इसमें, इंडस्ट्री में क्या समस्या है आपका? समस्या तो कुछ भी नहीं है, सब अच्छा ही चल रहा है। अच्छा चल रहा है लाइफ? सब अच्छा ही। बच्चा पढ़ रहा है, हाँ, स्कूल भेज रहा है इधर ही धूलपेट में? हाँ इधर। अच्छा, बहुत अच्छा है। थैंक यू वेरी मच।
ఇంకా మనం ఏ పూజ చేయాలన్నా ముందుగా వినాయకుని పూజ చేసుకుంటాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజ వినాయక చవితి. మన దేశంలో అతి ముఖ్యమైన పండగ వినాయక చవితి అని చెప్పచ్చు. మన దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు భారతదేశంలో రాజకీయ సామాజిక సమావేశాన్ని నిషేధించి అణిచివేశాయి. మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర సమరయోధులు బాల గంగాధర్ తిలక్ భారతీయులందరినీ సమావేశపరచడానికి ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. ప్రతి గృహంలోనూ ప్రైవేటుగా జరుపుకునే వినాయక చవితి పండుగలను బహిరంగ సామూహికంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 9 రోజులు ఈ ఉత్సవాలను జరుపుకొని 10వ రోజున నదుల్లోనూ కాలువల్లోనూ విగ్రహాన్ని నిమజ్జనం చేసేవారు. అలా మొదలైన ఈ వినాయక చవితి సంబరాలను నేటికి ఉత్సాహంగా ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి అపార్ట్మెంట్లోనూ మనము సంబరంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వాళ్ళు నిరాడంబరంగా ఈకో ఫ్రెండ్లీ గణేశాలను, మట్టి గణేశాలను లేదా పసుపు గణేషుని చేసి పూజలు చేసుకోవాలని, తద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.